మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. నేను మీకోసము కడాయి పన్నీర్ రెసిపీ తీసుకొచ్చాను. ఇంట్లో కూర్చొని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పినట్లుగా చేస్తే ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ని తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా త్వరగా ఏదో ఒకటి చేసుకోవాలి అన్న టైంలో కడాయి పన్నీర్ చాలా మంచి ఆప్షన్. ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీరా యాడ్ చేసుకోండి. చిటపట్లాడించండి. చిటపట్లాడిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. వన్స్ వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. 1 నిమిషం బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టమాటా ప్యూరీ యాడ్ చేసుకోండి. 2 టమాటాలు ప్యూరీగా చేసుకుని యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్యూరీ అంతా కూడా చిక్కబడాలి. అలాగే మనం యాడ్ చేసుకున్న ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి పైకి తేలేంత వరకు కూడా కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ రోస్ట్ చేసుకున్న ధనియా పొడిని యాడ్ చేసుకోవాలి. మీకు పాసిబిలిటీ ఉంటే ధనియాలని రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1.5 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేయాలి. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. వీటిని మిక్స్ చేసుకుంటూ ఒక 4-5 నిమిషాలు కుక్ చేయాలి. ఇప్పుడు క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 4-5 నిమిషాలు కుక్ చేయాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు మిక్స్ చేసుకుని 2-3 నిమిషాలు కుక్ చేయాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుని 2-3 నిమిషాలు బాగా కుక్ చేయండి. మన కడాయి పన్నీర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా దించేస్తాం అనే టైంలో ఒక 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకుని ప్లేటింగ్ చేసుకుని ఎంజాయ్ చేయడమే. ఇలా చేసుకుంటే మన కడాయి పన్నీర్ ఎప్పుడు తయారు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని రోటీతో, నాన్తో, అలాగే రైస్తో కూడా తీసుకోవచ్చు. నేను మాత్రం రోటీతో తీసుకోమని రికమెండ్ చేస్తాను. చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.